సచ్ ఏ లివింగ్ స్టోన్, అంటే బ్రతికి ఉన్న ఒక రాయిలాగా మాదిరిగా నువ్వు కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషుల చేత నువ్వు విసర్జించబడిన వాడు వెళ్ళవచ్చు. మనుషులకు మనం అమూల్యమైన వారు కాకపోవచ్చు. మనుషులకు ఎవరు అమూల్యమైన వాడు, ఎవరు విలువైన వాడు? లోక దృష్టిలో ఎవరు విలువగా ఎంచుకుంటామంటే ఒక మంచి పొజిషన్లోనో లేకపోతే ఏదో గౌరవప్రదమైన స్థానంలోనో లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని మనుషులు ఏం చేస్తారు, అతను ఒక విలువైన వ్యక్తిగా చూస్తారు. అలా కాకుండా నీ జీవితంలో అలాంటి రెస్పెక్టివ్గా చూడటానికి, అలాంటి గౌరవప్రదంగా చూడటానికి నీకు ఏ స్థానాలు లేవు, నీకు ఏ పదవులు లేవు, నీవే ఉన్నత స్థితిలో లేవు అనుకోండి, అప్పుడు సమాజం నేను ఎప్పుడు నేను ఒక గౌరవప్రదంగా చూడదు. నీవు సమాజ దృష్టిలో ఒక అమూల్యమైన వ్యక్తిగా ఎప్పటికీ చేయబడవు. కానీ మనుషుల చేత నువ్వు తృణీకరించబడ్డావు. మనుషుల దృష్టిలో నీవు సరైనటువంటి వ్యక్తిగా మలసపడక నీవు ఒక విసర్జించబడినటువంటి స్టోన్గా ఉన్నావు. అంటే నీవెందుకు పనికిరాని వాడివి, నువ్వే ప్రయోజనం లేని వ్యక్తివి, నువ్వు దేనికి పనికిరాను. ఎప్పుడంటారు పనికిరాని? పనికి మాల పనులు చేసే వాళ్ళు ఏమంటారు, ఇది ఎందుకు పనికి వస్తాడండి, ఇది ఎందుకు పనికిరాడా కదండి. ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా లోకం మనం చూస్తూ ఉన్న తరుణంలో దేవుడు అంటాడు, ఎవరికి పనికిరాని వ్యక్తులను సహా దేవుడు ఏం చేయగలడంటే దేవుడు ఆ వ్యక్తిని అమూల్యమైన వ్యక్తిగానే భావించుకుంటున్నాడు. ఇప్పుడు లోకానికి యేసు ప్రభు వారు చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు లోకానికి ఎలా కనిపించాడు? అమూల్యమైన వాడిగా భావించుకున్నారా, విసర్జింపబడిన వాడిగా భావించుకున్నారా? లోకం ఆయన ఏం చేసింది? తృణీకరించింది. లోకం ఆయన విసర్జించింది. లోకం దృష్టిలో ఆయన ఎందుకు పనికిరాని వాడిగా చూసే లోకం. కానీ ఇక్కడ అన్నాడు, కొందరికైతే ఆయన జీవనం కానీ ఆయన జీవించిన విధానం, ఆయన మరణించిన తీరు, ఆయన తిరిగి లేచినటువంటి అనుభవం, ఆయన కొంతమందికి మాత్రం అమూల్యమైన వాడు, ఇంకొంతమందికి మాత్రం ఆయన ఎవరండి? ఆయన ఎందుకు పనికిరాని వాడు, నిష్ప్రయోజనమైన వ్యక్తి, తృణీకరించబడినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ఆ మాటని మనం కింద స్పష్టంగా చదవచ్చు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 6వ వచనంలో చూస్తే, లేఖనాలు చదివితే లేఖనాలు చెప్తున్న విషయాలు మనం గ్రహించగలుగుతాం. లేఖనం అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనాన్ని పరిశోధించి చూసినప్పుడు అసలు నీవేమైనావో నీకు అర్థమవుతుంది. నీ జీవితం ఏమైనదో దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. లేఖనాలు అందుకే రాశాడు. కింద వచనాల్లోకి వస్తే, అమూల్యమైనటువంటి వాడు, విశ్వసించిన వారికి ఇప్పుడు ఆయన అడ్డుపాటు అయిపోయాడు. అందుకే లోకం ఆయన ఏం చేస్తుందంటే ఎంతసేపటికి ఆయన ఎక్కడ గొప్పవాడని భావిస్తుందో లోకం అని ఆయన తప్పు చేయడానికి లోకం ఈ రోజు ఎక్కడ భావిస్తుందంటే ఆయన ఒక అడ్డుపంటగా చూస్తుంది, ఒక అడ్డురాయిగా చూస్తుంది. అందుకే యేసు ప్రభు పేరు ఎక్కదు. అసలు యేసు ప్రభు ఎక్కడ కూడా నామం బయటికి వెళ్ళకూడదని లోకం ఆయన ప్రతి అడుగడుగును అడ్డుకుంటుంది. ఆయన విశ్వసించలేదు కాబట్టి, ఆయన నిషేధించారు కాబట్టి, నిషేధించబడినటువంటి రాయిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికి ఆయన ఒక అడ్డుబాటుగాను, ఒక అడ్డురాయిగాను కనిపిస్తున్నాడు. ఆయన వారు నమ్మలేదు కాబట్టి ఆయన ఎంతసేపటికి ఆయనలో లోపాలు ఎదుగడం, ఆయన ఒక తప్పిదమైన వ్యక్తిగా లోకానికి చూపించడం, ఇది లోపం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వారు విశ్వసించాల, ఎందుకంటే ఆయన ఒక అడ్డుబాటుగా భావించుకుంటున్నారు, ఆయన ఒక అడ్డురాయి భావించుకుంటున్నారు. విశ్వసించిన వారికి ఆయన ఎవరు? ఆయన ఒక అమూల్యమైన రాయి. దేవులారా, జాగ్రత్త గమనించండి. ఈరోజు నేను కూడా లోకం తృణీకరించవచ్చు, కానీ నీవు ఆయనకి అమూల్యమైన వాడు. మర్చిపోదు, నీవు ఆయనకి ఎవరు అంటే అదేంటి, నేను లోపల అసలు ఎందుకు పనికిరానివాడుగా నా జీవితంలో ఎట్లయిపోతే నన్ను అమూల్యమైన వాడుగా ఆయన భావించుకుంటాడు. నువ్వు నమ్మితే, నువ్వు ఆయన విశ్వసిస్తే నీకు మించినటువంటి అమూల్యమైన స్థానం కానీ, అమూల్యమైన విలువ కానీ ఇంకెవ్వరికి దేవుడు ఇవ్వడానికి. అంటే నీకు తృణీకరించబడిన వాడు అయితే నువ్వు దేవుని దృష్టికి మాత్రం నువ్వు నమ్మి చూస్తే నేను ఒక అమూల్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దాను అనుకుంటున్నాడు. నీ ద్వారా ఒక విలువైనటువంటి ఆ అమూల్యతను, ఆ విలువను నీకు పెంపొందింప చేయడానికి నేర్పరుచుకున్నాడు దేవుడు లోపల నుంచి. నిషేధించబడినటువంటి వాళ్ళలో నుంచి మనుషులంతా నేను నిషేధించారు. అదే ఉందా? అదే ఉన్నాయి. అట్లా నేను చూశారు, తప్పు చేసి చూశారు, నీకు అసలు విలువే అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే నేను ఒక విలువ
లివింగ్ స్టోన్ అంటే ఎప్పుడు ఎట్లుంటారంటే